వెల్కమ్ టు కీటాక్స్. ప్రతి ఇంటిలోనూ వెలిగే బల్బుని ఎవరైనా కొనిపెట్టుకోవచ్చు, కానీ బల్బు కనిపెట్టినోడు ఎవరు అంటే మాత్రం సమాధానం ఒకటే చెప్పాలి. అవునా కాదా? మరి బల్బు కొనిపెట్టినోడు నేనే కనిపెట్టాను అంటే గనక ఏమనుకోవాలి? అది ఎడిసన్కి సంబంధించిన విషయం కాదు, మెడిసిన్కి సంబంధించిన విషయం. డూ యూ అగ్రీ విత్ మీ? ఓకే, ఆ సంగతి అలా ఉంచి ఏపీ పాలిటిక్స్లో చంద్రబాబు కొట్టిన లేటెస్ట్ డైలాగ్ మీద ఒక పెద్ద కలకలం బయలుదేరింది. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. చూశారు కదా, అమ్మ ఒడి పథకాన్ని లోకేష్ ఇన్వెంట్ చేశారు అనే దాని మీద ఆన్లైన్లోనూ బయట చాలా మంది రగిలిపోతూ ఉన్నారు. రగిలిపోకండి, తనయుణ్ణి ప్రమోట్ చేయాలన్న తండ్రి తాపత్రయాన్ని అర్థం చేసుకోండి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఏదైనా చేసుంటే గనక ఆ గొప్పని, ఆ క్రెడిట్ని తనయుడికి అట్రిబ్యూట్ చేసుకుని ఉండేవాళ్ళేమో. కానీ ఈ 14-15 నెలల కాలంలో కొత్తగా ఏం జరగనప్పుడు ఆల్రెడీ ఉన్న పథకాలు, అంతకు ముందున్న పథకాల క్రెడిట్నే లోకేష్కి ఇచ్చేయాలనుకుంటున్నారేమో. ఒకవేళ తనది కాని క్రెడిట్ని చంద్రబాబు తీసుకుంటున్నారు అని మీరు తప్పు పట్టడమే మొదలు పెడితే గనక ఆ లిస్ట్ రాయడానికి పేజీలు సరిపోవు, ఈ యూట్యూబ్ బ్యాండ్ విడ్త్ కూడా సహకరించదు. ఎందుకంటే లిస్ట్ అంత ఉంటుంది కదా. ఎందుకంటే చంద్రబాబు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల దగ్గర నుంచి గేదెల్ని పాలు పితకటం వరకు ప్రతి విషయంలోనూ క్రెడిట్ తనదైన ముద్ర ఉంది అని బలంగా భావిస్తారు, నమ్ముతారు, జనాల్ని నమ్మమంటారు కూడా. 100లో 70 మందో 80 మందో నమ్మకపోవచ్చు, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అని విలవిల్లాడొచ్చు. పోనీ అసలు చంద్రబాబు ఎందుకు అలా అన్నారు, ఇంకో కోణం ఏదైనా ఉందా అంటే గనక నాకు ఒక్కటి తట్టింది. అదేంటో చూద్దాం. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిన తర్వాత 2022 ముగిసే వరకు చాలా కాలం పాటు హైదరాబాద్లో ఉన్న తన నివాసంలోనే ఉన్నారు. ఎందుకంటే ప్రపంచమంతా కరోనా ఎఫెక్ట్తో కల్లోలంతో అల్లాడుతూ ఉంది. ఆయన తన వంతు జాగ్రత్తగా హైదరాబాద్లోనే ఉండిపోయారు. మరి అలాంటప్పుడు ఆయనకి ఏపీలో ఏం జరుగుతుందో తెలిసే అవకాశం లేదు కదా. పైగా చంద్రబాబు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆ సంస్థల టీవీ ఛానల్ మాత్రమే చూస్తూ ఉంటారు. మరి అలాంటి సంస్థల్లో జగన్ హయాంలో ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి కానీ, పాజిటివిటీ కానీ ఎప్పుడైనా రాస్తారా? ఎక్కడైనా చెప్తారా? చెప్పరు కదా. చెప్పనప్పుడు అమ్మ ఒడి అనే పథకాన్ని జగన్ తెచ్చారని, పేద విద్యార్థుల జీవితాల్లో మార్పులు వచ్చాయని, తల్లిదండ్రులకి ఆర్థిక భరోసా ఇవ్వాలి పిల్లల్ని స్కూల్కి పంపాలంటే అనే వినూత్నమైన ప్రాక్టికల్ ఆలోచనని ఏపీ ఇంప్లిమెంట్ చేస్తోంది జగన్ హయాంలో అనే విషయము బహుశా ఓవర్లుక్ అయిపోయి ఉండొచ్చు. అలాగా 2022 తర్వాత ఇక తనదైన రాజకీయము, అప్పటి ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయడం మీద చంద్రబాబు తలమునకలై ఉన్నారు కాబట్టి ఆ తర్వాత కూడా తెలుసుకుని ఉండకపోవచ్చు. అందుకని ఇప్పుడు అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అంటున్న పథకాన్ని లోకేషే ఇన్వెంట్ చేశారేమో అని అనుకోవచ్చు. మరి ఆశ్చర్యం ఏం కాదు. పైగా ఇంకొందరేమో గ్రామ సచివాలయాల విషయంలోనూ చంద్రబాబు ఇలాగే మాట మార్చారని, విపక్షంలో ఉండగా ఇలా సచివాలయం గ్రామాలు ఎందుకు పెడతారు? మీరు ఎవరు పెట్టడానికి? ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? చూశారుగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఆ క్రెడిట్ కూడా తనదేనంటూ ఇదిగో నేను 2003లోనే గ్రామ సచివాలయం పెట్టి అప్పుడే జీవో ఇచ్చాను ఇలా మాట్లాడుతున్నారు అని చెప్తూ ఉన్నారు. నేను ఆల్రెడీ మెన్షన్ చేశా, చంద్రబాబు ఇలా యూటర్న్ తీసుకున్న విషయాలు, లేదంటే క్రెడిట్ తనదే అని ఇతరుల పథకాలు, ఆలోచనల్ని తనవిగా క్లెయిమ్ చేసుకున్న సందర్భాలని లిస్ట్ అవుట్ చేయాలంటే మాత్రం మీకు టన్నుల కొద్ది పేపర్లు కావాలి. ఈ యూట్యూబ్ బ్యాండ్ విడ్త్ని అపారంగా ఊహించినంత స్థాయిలో పెంచాల్సి ఉంటుంది. ఎందుకంత రిస్క్ అవసరమా? అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ కీటాక్స్.